everyone. ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనం వైట్ బ్లడ్ సెల్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు రక్త కణాల్లో మూడో రకమైనటువంటి రక్త ఫలికల గురించి తెలుసుకున్నాం. ఈ రక్త ఫలికలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్లేట్లెట్స్ అంటారు. వీటిలో కేంద్రకం అనేది ఉండదు, కేంద్రకం అనేది న్యూక్లియస్ అనేది ఉండదు. ఇవి ఏ షేప్లో ఉంటుంది అంటే ఇవి బల్లపరుపుగా ఉంటాయి, బల్లపరుపు గుండ్రంగా ఉంటాయి. ఎక్కడైనా రక్త నాళానికి దెబ్బ తగిలితే రక్త ఫలికలు అక్కడ చేరి గుమిగూడి రక్తం గడ్డగట్టేటట్లు చేస్తాయి అన్నమాట. వీటి యొక్క వర్క్ ఏంటిదంటే మన ఏదైనా గాయమైనప్పుడు బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడ్ అనేది రక్తస్రావం అనేది జరగకుండా ఇవి కాపాడుతాయి అన్నట్టు. అర్థమైందా? రక్త కణాలు బ్లీడింగ్ అనేది జరిగినప్పుడు ఆ బ్లీడింగ్ ఆపడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏంటి? ఈ ప్లేట్లెట్స్ అనేది ఉపయోగపడతాయి. రక్తస్రావం జరగకుండా బ్లడ్ క్లాటింగ్ కాకుండా ఆపుతాయి అన్నట్టు. అంటే బ్లీడింగ్ అనేది కాకుండా ఆ బ్లీడింగ్ని ఆపేది ఏంటిదంటే ఈ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ లేకుంటే బ్లీడింగ్ అనేది ఆగదు, ప్లేట్లెట్స్ ఉంటేనే బ్లీడింగ్ అనేది అవుతుంది. నార్మల్ వాల్యూ వచ్చేసి 1,50,000 to 4,50,000 మైక్రో లీటర్స్. ఇది ఒక నార్మల్ వాల్యూ. ఈ నార్మల్ వాల్యూ కంటే తక్కువ అయితే ఏమవుతుందంటే ప్లేట్లెట్ సంఖ్య అనేది పడిపోవడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ సంఖ్య పడిపోతే ఎందులో పడిపోతుంది అంటే నార్మల్గా డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ వచ్చిన వారిలో ఈ రక్త కణాలు అనేది తగ్గడం జరుగుతుంది. తగ్గడం వల్ల ఏమవుతుందంటే డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ ఇలాంటి డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ యొక్క షేప్ చూడండి, ఈ విధంగా ఉంటాయి, గుండ్రంగా ద్విగుణాకారంగా ఈ విధంగా ఉంటాయి. ఓకే.